నా ఇంటి పేరు పెట్టుకుంటాను, మా నాన్నకు దత్తతిచ్చి మా ఇంటి పేరే పెట్టుకుంటాను అని పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నావు. ఏ ఇంటి పేరు పెడితే ఆ ఇంటి పేరు మోయడానికి వాడేమన్నా అనాథ అనుకున్నావా? అంగట్లో దొరికాడనుకుంటున్నావా? వాడు పిఠాపురం వంశోద్ధారకుడే. వాడింటి పేరు మార్చే అధికారం నీకెక్కడుందే? నా కొడుకు నా ఇష్టం. పళ్ళు రాల్తాయి. మళ్ళీ ఆ కోత కూస్తే నా బిడ్డ అని తెగ గుండెలు బాదుకుంటున్నావే. ఎక్కడి నుంచి వచ్చాడే వాడు నీకు? ఆ పంచభూతాలు ప్రసాదించాయా? దేవుడు ప్రసాదం అనుకుంటున్నావా? పిఠాపురం మంగమ్మ, పిఠాపురం జగన్నాథాలకు పుట్టిన, పిఠాపురం ఆనందవర్మకి పుట్టిన, పిఠాపురం సాకేత్రాము రక్తం పుంచుకు పుట్టినవాడే నీ కడుపున పుట్టినవాడు. వాడు పిఠాపురం వంశాంకురం కాకుండా ఎవడవుతాడు? ఎవడో పేరు ఎలా పెడతావు? ఏమయ్యా రామచంద్రయ్య, చెవి తెగిన మేకల, తోక కోసిన సునకంలా చాలా చాలా వాగావు. దాని ఇష్టానికి దాన్ని బతకనివ్వండి అంటూ రెచ్చిపోయి వాగావు. ఇదేనా దాని ఇష్టం? ఇదేనా దాని బతుకు? నా పెంపకం చిన్న తప్పు చేసింది తప్పేనని ధైర్యంగా చెప్పి చెంపలేసుకుంది. పశ్చాత్తాపంతో మారిపోయింది. కానీ నీ పెంపకం తెగబడింది. ఇంటి పేరే పనికిరాదనే స్థాయికి దిగజారిపోయింది. ఏమంటావు రామచంద్రయ్య? దీనికి ఏమని సమాధానం చెప్తావు? చూడండి అమ్మా, నేనేం తప్పు మాట అనలేదు. మీ ప్రవర్తన... నాన్న ప్లీజ్, దయచేసి మీరేం మాట్లాడకండి. మాట పెరిగితే పోట్లాట, చేతకు చేత కొట్లాట. అది కాదమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నాన్న. మీరెవరు ఏం మాట్లాడినా నా మీద ఒట్టే. చూడండి అమ్మమ్మ గారు, జరిగింది జరిగిపోయింది. ఏమిటి జరిగింది జరిగిపోయింది? క్షణం తలంచినంత మాత్రాన పులి ముందే పిల్లి మొగ్గలా? నా పౌరుషం మీదే ప్రతిజ్ఞలా? నా రోషానికే వెక్కిరింపులంటే? ఏయ్, అసలు నాకు తెలియక అడుగుతాను, అంత క్షమించడాని తప్పు వాడించేశాడే? చెప్పు, ఏం చేశాడో చెప్పు. ఆ అడ్డాల మారిదెవరో వచ్చి వాడిని బుట్టలో వేసుకోవాలని చూస్తే వాడిని వదిలేసామా? మూసుకుపోయిన వాడి కళ్ళు తెరిపించాం కదే, తెరిపించాం.